ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 50 రోజులు పూర్తవుతా ఉంది. ఏ విధంగా అనిపించింది పరిపాలన మీకు? ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 నెలలు కావస్తుంది, దాదాపు 56 రోజులు పైన అయింది. ఈ 56 రోజులు గత 5 సంవత్సరాలలో కూడా వాళ్ళు చేయనంత 56 రోజులలో చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఏమంటున్నారంటే ఉచిత బస్సు లేదు, ఏదైతే మేము 6 హామీలు ఇచ్చామో వెంటనే వాటిని పరిష్కరించలేదని కనీస జ్ఞానం వాళ్ళని తిట్టాలనిపిస్తుంది. మామూలుగా సభ్యత కాదు కాబట్టి బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా కానీ ఒక సీట్లో కూర్చున్న తర్వాత దాంట్లో మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది తెలుసుకోవడానికే 6 నెలలు పడుతుంది. నెల లోపల మీరు హామీలు పూర్తి చేయాలని సిగ్గు శరం ఉన్నోడు ఎవడు ఆ మాట అనడు. వాళ్ళకి అది లేదు కాబట్టి కనీసం అసెంబ్లీకి కూడా రావడానికి సిగ్గుతో వెళ్ళిపోతూ వెంటనే ఇది అమలు చేయలేదే అది అమలు చేయలేదే. మా 36 మంది మీద దాడులు జరిగినట్టు 3600 మంది మీద దాడులు జరిగితే దిక్కు దశలేదు మీ ప్రభుత్వంలో. ఈరోజు 36 మంది పేర్లు ఇవ్వమంటారు. పేర్లు ఇస్తే హోమ్ మినిస్టర్ గారు యాక్షన్ తీసుకుంటారు. ఎవరి మీద ఏం జరిగింది? 36 కదా, 6 మంది మీద కూడా ఇప్పటికీ ఎలాంటి 2 నెలల్లో జరగలేదు. అయ్యేనా జరుగుంటే వాళ్ళే వైసీపీ వాళ్ళే టీడీపీ వాళ్ళ మీద చేస్తుంటారు తప్ప టీడీపీ వాళ్ళు మా సంస్కారం ఏంటంటే రక్తానికి రక్తం సిద్ధాంతం కొట్టాడు కాబట్టి మనం కొట్టాలనేది కాదు. ఎవడైతే తప్పు చేశాడో వాడి చట్టపరంగా న్యాయం తన పని తను చేసుకుపోతుందని చట్టంగా వాళ్ళని శిక్షించడమే తప్ప మేమైతే దాడులు చేయడం అవన్నీ మా సంస్కారం కాదు. మా నాయకుడు మాకు అది నేర్పించలేదు. అంటే రెడ్ బుక్తో అరాచక పాలన మొదలుపెట్టారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు స్పందిస్తున్నారు? రెడ్ బుక్ అంటే మీకు అందరికీ తెలుసు. ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళ పేర్లు అక్కడ రాసుకోవడం జరిగింది. ఇప్పుడు అన్యాయం చేసిన వాడి రెడ్ బుక్లో పేరు రాసుకోవడం, అన్యాయం చేసినటువంటి ఏమైతే చేశాడో దాన్ని న్యాయంగా చట్టపరంగా చట్టానికి అప్పచెప్తున్నారు. అది తప్ప మేము పోయి రెడ్ బుక్లో రాసుకున్న పేరు పలాయన సుబ్బయ్య ఆయన పలానోని కొట్టాడని మేము పోయి ఆయన కొట్టడం లే. సుబ్బయ్య కొట్టడం తప్పు, సుబ్బయ్య మీద మీరు యాక్షన్ తీసుకోండి అని ఆ రెడ్ బుక్లో ఎవరి పేర్లు అయితే రాసి ఉన్నారో వాళ్ళందరి పేర్లు న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం తప్ప మేము ఎవరి మీద దాడులు చేయలేదు. సార్ ఏంటి సార్ అసలు ఎలా అనిపిస్తూ ఉంది ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కానీ అలాగే మంత్రుల పనితీరు ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? నారా లోకేష్ గారు ఎప్పటికీ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అసలు పనితీరు ఎలా ఉంది, ఎలా సాగుతూ ఉంది 56 రోజులు? ఈ 56 రోజుల్లో దాదాపు ఎవరూ చేయలేనంత వినూత్నంగా ఎప్పటికప్పుడే ఎక్కడ ఏ సమస్య జరిగినా ఇమ్మీడియట్గా స్పందించడం. మన ఈ మధ్య ఎవరికో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే నారా లోకేష్ గారు ఆన్ ది స్పాట్ వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. గతంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇట్లాంటి ఏమీ లేవు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ 2 నెలలు కాకముందే ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాలు అయితేనేమి ఈ గంజాయి అయితేనేమి ఇవన్నిటిని కట్టడి చేయడం జరిగింది. దాదాపు 90%. రాబోయే రోజుల్లో పూర్తిగా ఇవన్నీ కూడా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. సుపరిపాలన దిశగా, అభివృద్ధి దిశగా, సంక్షేమము 3 పువ్వులు 6 కాయలుగా ఈ 2 నెలల్లో తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా దినదినాభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రమని చెప్తా ఉన్నా. సార్ ఆఖరిగా 986 మంది గతంలో సెక్యూరిటీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అదే సెక్యూరిటీ నాకు కావాలని చెప్పేసి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు వాళ్ళు గన్మ్యాన్లు కూడా వద్దంటున్నారు. వాళ్ళకి మేము ఈ జీతాలు ఎందుకు అనవసరమని. ఆయన 900 మందిని పెట్టుకుని ఏం చేయాలని? 900 మందికి ఎంత జీతాలు అవుతాయి, ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఆయన ఏం చేస్తే ఆయన చుట్టూ వీళ్ళందరూ ఉండాలి. ఇది ఎవరైనా చూస్తే నవ్వుతారు తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఆయనకి ఒక 4-3 మాజీ సీఎం కాబట్టి ఇది కాకుండా ఒక 7-8 మంది, అంతకంటే ఎక్కువ. 900 మంది 9 మంది ఎక్కువ. అంటే నన్ను అంతమొందించడానికి నా సెక్యూరిటీని తగ్గించారని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన అంతమొందించడానికి శత్రువులు, ఇప్పుడు ఆయనకి ఎవరు శత్రువులు ఉన్నారు ఇక్కడ? ఆయనకి ఎవరైనా శత్రువులు ఉంటే ఆయన ఎవరికైనా కీడు చేసి ఉంటే ఆయనకి ఆ భయం ఉంటుంది. మాకు తెలిసి అయితే ఆయనకి శత్రువులు లేరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన జోలికి కూడా పోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన చేసిన పొరపాట్లు, ఆయన చేసిన ఆక్రమణలు, ఏ అయితే భూములు ఏం దోసుకున్నారో వాళ్ళకి ఎవరికైనా కడుపులో మంట అయితే వాళ్ళు కేసులు పెడతారు. కానీ ఆయన కొట్టే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. అవన్నీ జరిగేది కాదు.